తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి బీసీ బాలుర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను ఎమ్మెల్యే బొలశెట్టి శ్రీనివాస్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల వల్ల తాత్కాలిక ఉపయోగమే తప్ప ఉపాధి అవకాశాలే మేలనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. పథకాలు పోవచ్చు, విద్య శాశ్వతం అన్నారు. భవిష్యత్ లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకోవాలని, లక్ష్యం లేని ప్రయాణం వంట పట్టదన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగు విద్యార్థుల భవిష్యత్ కోసమేనంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య నేర్పేందుకు అనువైన భవనాలు, క్రీడా ప్రాంగణాన్ని సమకూరుస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బి రాజారావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పైపోయిన రఘు, పైపోయిన వెంకటరామయ్య, గుండుమోగల సురేష్, ఎంయువ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఏం చదవాలో తెలియదు, కెరీర్ ఏంటో తెలియదు, మనం వెళ్ళామా వచ్చామా వాళ్ళ పుస్తకాలు ఇచ్చారా చూసామా అన్న విధంగా కాకుండా భవిష్యత్తులో మనం ఏమవ్వాలనేది ముందు టార్గెట్ పెట్టుకోవాలి. దాని గమ్యం అనేది ఏంటంటే మనం పిల్లలు ముఖ్యంగా తెలుసుకోండి. మీరు మనం ఏది చదవాలి, ఎలా డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ఒక లాయర్ అవ్వాలా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలా, లేకపోతే ఏదనేది మనకు ఒక టార్గెట్ కావాలి. టార్గెట్ లేకపోతే ఇంటికాడి నుంచి బయలుదేరుతాం, మార్కెట్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, లేదా ఆఫీస్కి వెళ్ళాలనేది మన మైండ్లో థాట్ ఉంటేనే అక్కడికి వెళ్ళగలం. ఇంటికాడి నుంచి బయలుదేరి ఎక్కడికో చోటుకి వెళ్దాం అన్నాడు ఎక్కడికి చేరలేడు. అది ఒకటి మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. టార్గెట్ని మాత్రం ఫిక్స్ చేసుకోండి. ప్రతి ఒళ్ళు కూడా మనం ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే మనం ఐఐటికి వెళ్ళాలి, మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి రాజకీయ నాయకుడు అవ్వాలి, మంచి మాస్టర్ అవ్వాలి అనేది మనకి టార్గెట్ లేని చదువు కూడా మీకు ఎక్కడ కూడా ఉండబట్టదు. ఆ టార్గెట్తోనే మనం ముందుకు పోవాలని కూడా మీ అందరికీ నేను సూచనలు ఇస్తూ, మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇవాళ మంచి ప్రభుత్వం ఇవాళ మనం ఎన్నుకున్నారు. మీ తల్లిదండ్రులు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క దౌత్యంతో ఈ కూటమి ఏర్పాటు చేసి మరి మీ అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గతంలో నాడు నేడని గొప్పలు చెప్పుకున్న వ్యక్తులు నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మేము ఇచ్చిన కిట్లు కానీ, మేము ఇచ్చిన బియ్యం కానీ, మేము ఇచ్చిన బ్యాగులు కానీ, బుక్స్ కానీ, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ కానీ మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీకి గురైందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ పిల్లల భవిష్యత్తుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. లోకేష్ గారు విద్యామంత్రిగా ఉండడం, మరి ఆయన ఖచ్చితంగా పిల్లలందరినీ బాగా చదివించాలి, ఇంటికో ఉద్యోగం ఇచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ అన్ని మిక్స్ చేసి ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి ఇండస్ట్రీస్ రావాలి, 10,000 మంది 20,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు రావాలనే విధంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసి ప్రతి అడుగు కూడా మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, మీ స్కూల్ నుంచి చాలా మందికి మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు ఇవ్వాలని, ఆ రాజారావు మాస్టర్ మీకు మంచి క్రమశిక్షణ నేర్పారు. ఇక్కడ టీము మాటలు విని మీరు చక్కగా చదువుకోవాలని, మరి మా టైంలోనే మీకు ఒక మంచి భవనాన్ని, ప్లే గ్రౌండ్ని కూడా ఇచ్చే ఏర్పాటు చేసే అవకాశాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. తప్పకుండా మీకు అన్ని ఏర్పాట్లు చేసి శక్తి నాకు ఉండాలని భగవంతుడు ఆ డబ్బులు బేగా రిలీజ్ చేసి మీకు మంచి స్కూల్ బిల్డింగ్ లో మరి మీరు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మరి ఆ బిల్డింగ్ కట్టిస్తాం. దాంట్లో మీకు మంచి వసతులు కల్పిస్తాం, కేర్ కూడా బాగా తీసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాజారావు మాస్టర్కి మరి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు సిస్టమేటిక్ గా అందరూ ఒకటో యూనిఫామ్ అంటే ఏ స్కూల్లో కూడా ఇంతమంది ఎన్సీసీ విద్యార్థులు ఉంటారు, అది ఒక్క ఈ స్కూల్లోనే నేను చూస్తూ ఉన్నాను. అలా ఈ క్రమశిక్షణ కూడా నేర్పే విధంగా మరి మాస్టర్ తీసుకున్న దానికి నేను ఖచ్చితంగా ఆయన అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ టీం సభ్యులందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎంతో నిధులు ఈరోజు బీసీ హాస్టల్లో కానీ, ఎస్టీ హాస్టల్లో కానీ ఇస్తున్న ఈ కార్యక్రమానికి కూడా వెనకాల కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు సహకారం కూడా ఉంది. దీనికి పెద్ద ఎత్తున నిధులు కూడా వీటికి రిలీజ్ చేయడం, ఈరోజు స్కూల్లో భోజన పథకం కానీ, స్కూల్ ఉపాధి బీసీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ విద్యార్థులకి ఉపకారంగా వేతనాలు కానీ, ఇవన్నీ కూడా ఈ నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చేదోడుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే జరిగిన 5 ఏళ్ళు ఈ బీసీ హాస్టల్ పట్టించుకోకుండా, ఎందుకంటే ఎప్పుడో దీన్ని కొత్త భవనం కట్టాలి,
ఇంకా అటువంటి కార్యక్రమం చేయకుండా 5 ఏళ్ళు దుర్మార్గ పరిపాలన చేసి ఈ నిధులు దారి మళ్లించి వచ్చిన నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధులను కూడా వేరే ఆటకు వాడుకుని పిల్లలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడతామన్నది చాలా దురదృష్టకరం. మరి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ప్రతి విద్యార్థి దేశానికి ఉపయోగపడాలి, వాళ్ళకు ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళ కమిట్మెంట్తో తల్లిదండ్రులు కోరిన ప్రకారంగా విద్యావంతులు అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయోజకమైన కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రతి వ్యవస్థలో కూడా కమిట్మెంట్తో నిబంధనతో కార్యక్రమం జరగాలని, ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాలు పరిపాలన ఏం జరిగిందో ఆ ప్రజలకు తెలుసు కాబట్టి 2020లో ప్రారంభించే ఎటువంటి సౌకర్యాలు లేవని. కానీ ఈ బీసీ హాస్టల్కి ఈరోజు పెద్ద ఎత్తున పుస్తకాలు, దుప్పట్లు కానీ విద్యార్థికి అవసరమైన వస్తువులన్నీ కూడా అటు బాక్స్తో సహా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పంచిపెడుతున్నది గొప్ప సూచన. గవర్నమెంట్ ఏదైతే పిల్లల అభివృద్ధి కోసం కృషి చేస్తుందనడానికి నిదర్శనం మీ ముందు పెట్టిన వస్తువులే. అలా కాకుండా మనకి మెనూలో కూడా పోషకాహార విలువలతో కూడిన భోజనం పిల్లలకి ఎలా చేయడం, ప్రతి దాంట్లో కూడా నాణ్యత, ఫైన్ రైస్ ఇవ్వడం ద్వారా పిల్లల సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తుందనేది ఈ ప్రభుత్వానికి యొక్క నిదర్శనం అండి. దీన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, మా బీసీ మినిస్టర్ మేడం గారికి, అలాగే మన తాడపల్లి కూడా సార్కి, ఎమ్మెల్యే సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 సంవత్సరాల నుంచి ఆదివారం నాడు, మంగళవారం నాడు కూడా పేరెంట్స్ స్పాన్సర్షిప్ తోటి సన్నబియ్యంతో భోజనం పెట్టాం సార్. అక్కడ 5 సంవత్సరాల నుంచి ఆదివారము, మంగళవారం కూడా పెడుతున్నాం సార్. గవర్నమెంట్ ఈ రోజున చాలా మంచి అవకాశం ప్రకటించింది సార్. గవర్నమెంట్కి మా విద్యార్థుల తరఫున, మా ఇన్స్టిట్యూట్ తరఫున మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు ఈ మంచి పథకాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ చీఫ్ మినిస్టర్ గారు వచ్చినందుకు సంతోషం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదేవిధంగా మన పాఠశాలకి ఈ బ్యాండ్ లాస్ట్ ఇయర్ అయితే ఆగిపోయింది సార్. ఇది 12 లక్షలు అయింది సార్ మొత్తం మీద. 12 లక్షల సార్ ఒక 25,000, సోమేశ్వర సార్ ఒక 25,000 ఇవ్వడం జరిగింది సార్. మిగతాది ఎంపీ చైర్మన్ గారు 2,80,000 ఇచ్చారు సార్. ఇక ఆ విధంగా మనం బోనస్ని పట్టుకుని నేషనల్ లెవెల్లో ఈ బ్యాండ్ని 2nd ప్లేస్ తీసుకొచ్చారు.